ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా మనకు మోక్షం ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు, ఎన్ని రకాలుగా మనం అవి చేయలేం, ఇంకోటి ఇయ్యి, ఇంకొక అవకాశం ఇయ్యి, ఇంకో అవకాశం ఇయ్యి అని అడిగి ఆఖరికి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని రోజుకి ఒకసారి అనుకోగలిగినా సరే మోక్షం ఇస్తాను అనేటటువంటి మాటని ఆయన దగ్గర తీసుకున్నామని చెప్పుకున్నాం. చూడండి, శ్రీశైలం వెళ్ళి నువ్వులు వేసి నందిని తిప్పుతారు, చరనంది అంటారు. మనం దీని గురించి తెలుసుకున్నాం కదండి. పూర్వకాలంలో స్థిరనంది చరనంది అని రెండు ఉండేవి. స్థిరనంది కదలదు, చరనంది అటు ఇటు తిప్పుతారు, అది చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఊళ్ళో చరనందిని ఎందుకు పెడతారంటే, పూర్వం ఇంత వైద్య సదుపాయం లేదు కదండి. స్త్రీకి ప్రసవం కష్టమైతే శివుడి వంకే చూసే నంది పవిత్ర దృష్టి కలిగిన వాడు కాబట్టి శివాలయం తలుపు తెరిపించి నువ్వులు వేసి గర్భిణి ఎక్కడ కష్టపడుతున్నదో ఆ ఇల్లు ఉన్న వైపు చరనందిని తిప్పితే ఆమెకి సుఖప్రసవం అవుతూ ఉండేది. భక్తి అన్నది విశ్వాసానికి సంబంధించిన విషయం అండి. నిరూపిస్తారా అని అడగకూడదు. విశ్వాసం ఉంటే జరుగుతుంది. చాలామందికి చరనందికి నువ్వులు వేసి తిప్పుతూ చూస్తూ శిఖరం వంక చూసి దిగిపోతున్నారు. ఎందుకు చూస్తున్నారు ఇక్కడి నుంచి అని అడిగితే, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు. ఇక్కడి నుంచి శ్రీశైలం చూస్తే పునర్జన్మ లేదు. అందరూ ఈ మాట చెప్పుకుంటూ దిగి వస్తూ ఉంటారు. అంతే కదండి. పార్వతీదేవి శంకరుడితో ఇంతమంది చూస్తున్నారు కదా, అందరి పాపాలు పోయాయా అని అడిగితే, విశ్వాసం ఉన్నవారికి పోయాయని చెబితే వారిలో విశ్వాసం లేని వారు ఉన్నారని అనుకుంటున్నారా అని అడిగిందిట. అప్పుడు పరమేశ్వరుడు చూపిస్తాను రమ్మనమని వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చాడు. ఇది మనం ఇంతకుముందే శ్రీశైల క్షేత్రం గురించి చెప్పుకున్నప్పుడు మనం వివరంగా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకసారి టూకీగా చెప్పుకుందాం. వీళ్ళు వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చేసరికి, పరమేశ్వరుడు అలా వచ్చేసరికి పార్వతీదేవి కూడా వృద్ధ బ్రాహ్మణిగా వచ్చింది. ఆయన ప్రాణోత్క్రమణమైన వాడిలా భార్య ఒడిలో పడిపోయి ఉంటే ఆమె ఏడుస్తూ అరుస్తుంది, ఎవరైనా ఒకరు నా భర్తను ముట్టుకోండి, అప్పుడు నా భర్తకి ప్రాణం వస్తుంది. అందరూ వచ్చి ముట్టుకోపోతే ఆమె ఎవరు పడితే వాళ్ళు కాదు, పాపం లేని వాళ్ళు ముట్టుకుంటే నా భర్త బతుకుతాడు, పాపం ఉండి ముట్టుకుంటే ఇబ్బంది వస్తుంది అనగానే అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఒక వేశ్య ముందుకు వస్తుంటే అందరూ ఆమె ఒక వేశ్య, ఆవిడ పెడుతున్నదేమిటి అన్నారు. ఆమె వచ్చి నేను ముట్టుకుంటాను, నీ భర్త బతుకుతాడు అన్నది. పార్వతీదేవి నీకు పాపం లేదా అని అడిగితే, నాకు పాపం లేదు. ఎందుకు లేదంటే, పాపం పుణ్యం నశించిపోతే కదా పుట్టడానికి శరీరం లేకుండా ఉండడం. ఈ రెండూ ఉంటేనే ప్రారంధం అనుభవించడానికి ఉపాధి స్వీకరించాలి. శ్రీశైల శిఖరం చూసినప్పుడే నాకు పుణ్యం పాపం రెండూ పోయాయి, అందుకని ముట్టుకుంటానన్నది. శంకరుడు అప్పుడు ఆవిడికి పాపం పోయింది, విశ్వాసం ఈవిడికి ఉంది, మిగిలిన వాళ్ళు చూశారు, కానీ వాళ్ళకి ఇంకా నా మీద విశ్వాసం లేదు, వాళ్ళకి ఇంకా పాపం ఉందనే అనుమానమే ఉంది. విశ్వాసం లేకుండా చేసేదానికి పుణ్యపాపాలు ఉండవు పార్వతి, విశ్వాసం ఉన్నవారికి మాత్రమే అనుగ్రహం లభిస్తుంది, విశ్వాసం ప్రాతిపదిక అని పార్వతీదేవితో శంకరుడు చెప్పిన ఈ ఘట్టాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఊబిలో పడిపోయినట్టుగా పరమేశ్వరుడు కనిపిస్తాడని, ఊబిలోంచి పైకి తీయడానికి ఈ వేశ్య వెళ్ళి అక్కడ ఆవిడ చేతులతోటి లాగి తీసిందని చెప్తూ ఉంటారు. అయితే ఈ వేశ్యని అక్కడ శ్రీశైలంలో తప్పకుండా చూసి తీరాలి. మనం శ్రీశైలంలో చూడవలసినటువంటి ముఖ్య ప్రదేశాలు అని, శ్రీశైలాన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పుకున్నప్పుడు మనం ఈ వేశ్య యొక్క కళ్ళు కూడా కనిపిస్తూ అక్కడ ఒక మూర్తిని పెట్టారు అని తెలుసుకున్నాం కదండి. కాబట్టి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా చూసి రావాలి. పూర్వకాలంలో ప్రతి 10 పేర్లలో చంద్రశేఖర అనే ఒక పేరు ఉంటూ ఉండేది. చంద్రశేఖర అనేది తాత్విక కోణంలో ఆలోచిస్తే అదొక అద్భుత నామం. చంద్రుని గతిని బట్టి రోజు ప్రారంభమవుతుంది. తిథులు కృష్ణపక్షం శుక్లపక్షాలతో ప్రారంభం. తిథులను బట్టి కాలం పెడుతుంది. మనకి సంవత్సరం అన్నది అంకెలలో వేయరు, 60 పేర్లు చెబుతూ ఉంటారు, అంకె చెప్పరు. ఋషులు ఏది చేసినా పరమార్థం ఉంటుంది. 60వ సంవత్సరానికి గండకాలం వస్తుంది. నక్షత్రం గండకాలంలోనికి వెళ్ళి శరీరాన్ని గ్రసించే ప్రయత్నం ప్రారంభమవుతుంది. ప్రతి వ్యక్తి తాను పుట్టిన సంవత్సరాన్ని 60 ఏట మళ్ళీ చూస్తూ ఉంటాడు. 60 పూర్తి అయితే షష్ఠి పూర్తి. 60 అంటే షష్ఠి అంటారు కదండి. కలియుగంలో 60 ఏళ్ళు పూర్తయ్యాయంటే ఆయుర్దాయాన్ని గ్రసించే సమయం వస్తుంది. శతమానం భవతి అంటే 100 ఏళ్ళు. 60 దగ్గర గండం, దాన్ని తొలగించే మార్గం ఏది?
దాన్ని తొలగించడానికి మండపం వేసి నక్షత్రం అవి వేస్తారు. కడుపును పుట్టిన బిడ్డలు అడగాలి. మహానుభావుడు నాన్నగారు ఆయన ఉన్నంతకాలమే ఈ ఐశ్వర్యం. గురువుగారి దగ్గర వాక్కుని అనుగ్రహాన్ని పొందిన శిష్యులు కడుపును పుట్టిన బిడ్డలే కనుక వారు కోరుకోవాలి. షష్ఠి పూర్తి తన డబ్బుతో తాను చేసుకోకూడదు. ఎవరూ కూడా, ఏ యజమాని కూడా. బిడ్డలు శిష్యులు చేస్తారు. పిల్లలు చేస్తే కాదని అనకూడదు. వాళ్ళు సతచిత్రాభిషేకం చేస్తారు. ఇంకా జీవించాలంటే చిన్నపిల్లలు కూడా వచ్చి పళ్ళెం పెట్టి నీళ్లు పోస్తారు. మళ్ళీ 75 దాటిపోతుంటే సహస్రచంద్ర దర్శన ఉత్సవం చేస్తారు. అప్పుడు శతమానం భవతి. కాబట్టి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాకు ఆనవాయితీ లేదండి, మేము చేసుకోమండి, మాకు పుట్టినరోజు కేకే కట్ చేసుకుంటాము అండి అనంటే అది తప్పు. కాబట్టి 60 సంవత్సరాలు నిండాయి అంటే మగవాళ్ళకి మాత్రమే షష్ఠి పూర్తి, ఆడవాళ్ళకు ఉండదండోయ్. మళ్ళీ ఆడవాళ్ళకి మాకు 60 సంవత్సరాలు నిండాయండి, మా పిల్లలు చేస్తామన్నారని చెప్పి ఏవో హోమాలు అవి చేయించేసుకుని పెద్ద ఎత్తున చేసుకోకూడదు. భర్తకి 60 సంవత్సరాలు నిండితే భార్య పక్కన కూర్చుని ఆ హోమాలు అవి చేసి అవన్నీ కూడా ఎంతో అందంగా ఒక 3 రోజులు 5 రోజులు చేస్తారు షష్ఠిపూర్తి ఉత్సవాలు. కాబట్టి అవన్నీ కూడా చేయించుకునే అదృష్టం కూడా ఉండాలి చాలామందికి. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు పిల్లలు తల్లిదండ్రులకు చేస్తే చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళ ఆయుష్ను పెంచిన వాళ్ళు అవుతారు. ఇక సంవత్సరాన్ని 2 కింద విడగొడతారు. 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. ఆయనము అంటే కదలిక, రామాయణము అంటే రాముని కదలిక. రాముడు సత్యం ధర్మమని 2 కాళ్ళ మీద కదులుతాడు. దక్షిణాయనం అంతా ఉపాసనాకాలం, ఉత్తరాయణం అంతా సిద్ధికాలం. దక్షిణాయనంలో విష్ణుమూర్తి పడుకుని ఎవరెవరి మనసులో ఎంత భక్తి ఉందో చూస్తూ ఉంటాడు. దక్షిణాయనం ఆషాఢమాసం దగ్గర ప్రారంభమవుతుందండి. చైత్రమాసం వచ్చేటప్పటికి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఆయనాలు నెల మీద ఆధారపడ్డాయి. నెల కృష్ణపక్షం శుక్లపక్షాల మీద పడి ఉంటుంది. ఈ 2 పక్షాలు చంద్రుని కళలు తగ్గడం పెరగడం మీద ఆధారపడ్డాయి. కాలపు కదలిక చంద్రుని మీద వచ్చి నిలబడింది. ఆ చంద్రుడు పరమశివునికి ఆభరణం. కాలంలో జీవులన్నీ పడిపోతాయి. ఆయన ఒక్కడే పడకుండా నిలబడి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు. అన్నీ పడి లయమైపోతుంటే సృష్టి కొత్త బొమ్మలు చేసి తీసుకుని వస్తూ ఉంటాడు. స్థితి వాటిని కొంతకాలం ఉంచుతాడు. అంటే డేట్ ఆఫ్ బర్త్కి డేట్ ఆఫ్ డెత్కి మధ్యలో ఉన్నది స్థితి అని మనం అనుకుంటాం. భాగవతం చమత్కారంగా జీవితం అంటే ఏమిటి అంటే, మనం చేసిన సంకల్పాలు సిద్ధించినప్పుడు పొందిన సుఖం ప్లస్ సంకల్పాలు చేసినప్పుడు తీరనప్పుడు ఏడ్చిన ఏడుపు ప్లస్ సంకల్పం వికల్పం కలగడానికి అవకాశం లేకుండా మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి పడుకున్న స్థితి, ఇదే జీవితం అని చెప్పింది. వాటిని దాటడం వైరాగ్యం. ఒకటి కావాలని కోరిక లేదు, ఇది ఇలా ఉండేదని వ్యగ్రత లేదు. వైరాగ్యం మనసు మీద ఉంటుంది, శరీరానికి సంబంధించింది కాదు. కాబట్టి ఆయన కాలాతీతుడు. కాలం ఆయనకు ఆభరణం. ఆయన అనుగ్రహించినంత కాలం చంద్రుడు పెరుగుతూ తరుగుతూ ఉంటూ ఉంటాడు. ఒకప్పుడు అవసరం లేదని ఆయన సమస్త జగత్తుని తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు లోకం అనేది ఉండదు. మహాప్రళయంలో ఈశ్వరుడు సమస్తాన్ని గ్రహిస్తాడు. గ్రహించడం అంటే హేళగా తనలోకి జగత్తులన్నీ గ్రసించేస్తాడు. మహాగ్రాస మహాసన అని లలితా సహస్ర స్తోత్రంలో సహస్రనామాల్లో ఉంది. ఆవిడ శివశక్తి అయి అలా తీసుకుంటుంది. తత్వ పరిశీలన చేస్తే అన్నీ ఒకటిలోకి వస్తాయి. ఈ శక్తి ఆయనది. ఆయన మాత్రం అలాగే ఉంటాడు. మళ్ళీ కాలంలో పుట్టవలసిన అవసరం, చనిపోయే అవసరం లేకుండా ఇదే చిట్ట చివరి చావు. ఒక గడుసు కవి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వరా నీకు ఇదే చిట్ట చివరి నమస్కారం. ఎందుకని? గత జన్మలలో చిత్తశుద్ధితో నమస్కరించిన కారణానికి ఇప్పుడు పుట్టాను. ఇప్పుడు చిత్తశుద్ధితో నమస్కరిస్తున్నాను కాబట్టి ఇక పుట్టను. చూసారండి ఎంత గమ్మత్తుగా ఉందో ఈ నమస్కారం. పూర్వకాలంలో పూర్వజన్మలో నేను చేయకూడని పనులు చేసుంటాను. ఆ పాపాలో పుణ్యాలో అనుభవించడానికి మళ్ళీ పుట్టాను. కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితో నమస్కరిస్తున్నాను కాబట్టి ఇక పుట్టను. అంటే ఇంకా ఇదే ఆఖరి నమస్కారం అని చెప్పాడు. అంతటి సులభుడు ఆయన. ఈ నమస్కారానికే పొంగిపోతాడు. మనని కాలాతీతుని చేయగలడు. పునరపి జననం పునరపి మరణం పునరప జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అన్నారు భజగోవిందంలో. మళ్ళీ పుట్టడం చావడం ఈ రెండు పెద్ద ప్రయాస. చావడం పుట్టడం ఎంతో కష్టం. పుట్టడం చదివితే వణికిపోయి చావడమే తేలికేమో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరణం ఉందని తెలుసుకున్న ఉత్తరక్షణం పాపజీవనం ఆగిపోతుంది.
ద మూమెంట్ యు యాక్సెప్ట్ ద డెత్ సూనర్ బికమ్స్ పుణ్యపురుష అని చెబుతూ ఉంటారు. ఒకరికి జవాబుదారీ అంటే అలాగేనండి, ఎస్ అండి అంటూ ఉంటాం. ఇది వెళ్ళిపోతుంది, కొంతకాలం ఉంటుంది. ఎప్పుడూ ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడో ఒకప్పుడు పడిపోతే శరీరంలోని జీవుడు ఎవరి దగ్గరకో వెళ్ళి నుంచుంటాడు. నీకు శరీరం ఇచ్చాను కదా, ఏం చేసావు దానితో? భగవన్నామం చెబుతానని మాట ఇచ్చావు. ఎన్ని మాటలు చదివావు విష్ణు సహస్రం? ఎన్ని మాటలు చదివావు శివ సహస్రం? ఎన్ని మాటలు శివాష్టోత్రం చేసావు? ఎన్ని మాటలు గుళ్ళోకి వెళ్ళి నన్ను తలుచుకున్నావు? ఎన్ని మాటలు నేను చెప్పిన మాట దాటి ప్రవర్తించావు? ఈ పాటిదానికి నీకు మళ్ళీ మోక్షం ఎందుకు? ఇంకొకటి ఇస్తున్నాను వెళ్ళు అంటే అప్పుడేమైపోవాలి అనేటటువంటి భయం గనక మనకి ఉంటే, అమ్మో వాడికి లెక్క చెప్పాలి ఆ పరమేశ్వరుడికి, అక్కర్లేనివి తీసుకుని వస్తే నేను యాతన పడాలి, వద్దు అంటూ ఉంటారు. కాబట్టి ఎవరికి కావాలండి ఈ డబ్బు అగ్రహారాలు? వెనకవాళ్ళు పంచుకోవడానికి జీవుడిని అమ్ముకున్నావు కదా అని యమధర్మరాజు సుత్తులు పెట్టి కొడుతూ ఉంటే ఏడవాలని పోతన గారు, నేను రామార్పణం చేస్తున్నాను భాగవతం, నాకు బిరుదులు బహుమానాలు అక్కర్లేదు అన్నాడు. అంతే కదండి, ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటాం, ఇళ్ళు కట్టేస్తూ ఉంటాం, బంగారం కొనేస్తూ ఉంటాం, ఆస్తులు పెంచేస్తూ ఉంటాం, స్థలాలు కొనేస్తూ ఉంటాం. ఇన్ని కొనడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటాం, పగలు రాత్రి పని చేస్తూనే ఉంటాం. ఏదైనా ఎక్కడైనా ఇంకొంత ఎక్కువగా వస్తుంది డబ్బు అనుకుంటే అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటాం. అందులో కొంత లాభం పొందడానికి కొంత మోసం చేస్తూ ఉంటాం, కొంత లాభం పొందడానికి కొంత అబద్ధాలు చెప్తూ ఉంటాం. ఇన్ని చేసిన తర్వాత ఈ ఆస్తంతా మనం కట్టుకుపోతామండి? ఎప్పుడో తెలీదు. ఊరినో అడవినో ఉదక మధ్యంబునోనని ఎప్పుడు ఏ ప్రాణం ఎలా పోతుందో తెలీదు. ఇవన్నీ వెనకాల వాళ్ళు అనుభవించడానికి. వాళ్ళు మనం ఇచ్చిన ఆస్తిని సమంగా పంచుకుంటారా? పంచుకోరు. నాకింత కావాలి, నాకింత కావాలి అనుకుంటూ కొట్టుకు చస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినందుకు యమధర్మరాజు సుత్తులు పెట్టి కొడుతూ ఉంటే, నీ జీవుణ్ణి నువ్వు అమ్ముకున్నావు కదా అని సుత్తులు పెట్టి కొడుతుంటే ఏడవాలని, ఇవన్నీ కూడా పరమేశ్వరార్పణం అని ఇచ్చేసాం అనుకోండి, ఇక మనకి ఎటువంటి భయము లేకుండా హాయిగా మోక్షాన్ని పొందేయచ్చు. కాబట్టి పోతన గారు నాకు బిరుదులు బహుమానాలు అక్కర్లేదన్నారు. అది దృఢభక్తి. అటువంటి భక్తి కలిగిన వాడు ఈశ్వరులోకి వెడతాడు, కాలాతీతుడైపోతాడు. చంద్రశేఖర శబ్దం లేని ప్రార్థన ఉండదండి. ఏణం పాణౌ శిరసి తరణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణీం దృక్షు కారుణ్యలీలాం భూతిం ఫాలే స్మితమపి ముఖే గాంగమంబః కపర్ధే బిభ్రత్ప్రేమ్ణా భువనమఖిలం శ్రీగిరీశస్సపాయత్ సోమో దత్తం సురపరిషదామేష జీవాతురీసః పాసచ్చేత్త పదయుగజుషాం పుల్లమల్లీనికాసః ధ్యేయో దేవః ప్రకటితవ ధూరూప వామాత్మభాగः ధ్యేయో దేవః ప్రకటితవ ధూరూప వామాత్మభాగः శ్రీశైలాగ్రే కలితవసతిర్విశ్వరక్షాధురీణః. ఆయన విశ్వరక్షాధురీణుడు అంటారు. కాలాన్ని సిగదండగా అలంకరించుకున్నవాడు, కాలాన్ని కొలిచేదాన్ని పెట్టుకున్నవాడు. శంకర భగవత్పాదులు అమృత భాండం లాంటి శ్లోకం ఒకటి ఇచ్చారండి జాతికి. భావం తెలిసి ఈశ్వరుని మ్రోల ఒక్కసారి చదువుకున్నా చాలు ఈ శ్లోకాన్ని, మనకి పరమేశ్వరుడు ఎంతో మోక్షాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయున్యస్యతి పశ్యతాం ప్రతిదినం యాతిత్యతం యౌవనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాత్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. సూర్యోదయం సూర్యాస్తం అయిందంటే రోజులో సగం అయిపోయింది. చంద్రోదయమై చంద్రాస్తం అయిందంటే ఇంకో సగం అయిపోయినట్లు. యవ్వనం అయిపోతుంది, వార్ధక్యం అయిపోతుంది. అది కూడా మెరుపు ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండి జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడూ దేనికో ఏడుస్తూనే జీవితం గడిపేస్తూ ఉంటారు. ఈశ్వర, ఆయుర్దాయం వెళ్ళిపోతున్నదని నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎవరు ఎప్పుడు ఎలా పడిపోతారో ఎవరికి తెలుసండి. ఇది తెలుసుకోక ఈశ్వరానుగ్రహంగా జీవితాన్ని మలుచుకోకపోతే ధనం, జనం, యవ్వనం అన్న గర్వాన్ని కాలం గ్రసించేస్తుంది. ఫోటోకి ఎడమ చేతి పక్కన కాకుండా తేదీ వేశారంటే అయిపోయినట్లే కదండి. శంకరుడు ఉదారుడండి. ఆయన తత్వాన్ని ఆలోచన చేయాలి.
నామరూపాలలో ఏముంటుంది? మహాభారతం అనుశాసనిక పర్వంలోని విషయం అండి ఇది. శంకరుడు కైలాస పర్వతం మీద తపోనిష్టలో ఉండగా ఆవులన్నీ ఆయన చుట్టూ చేరాయి. ఒక ఆవు దాని దూడ పాలు తాగుతోంది. దూడ ఆవు పాలు తాగడంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆవు పాలు పిండితే రావు. దూడ ఆవు పొదుగులో ఒక గుద్దు గుద్దితే పాలు స్రవిస్తాయి. దూడ తాగేటప్పుడు ముట్టె రెండు పక్కలగా నురగ వస్తూ ఉంటుంది. కైలాస పర్వతం మీద గాలికి ఆ నురగ తుంపర్లు వెళ్ళి శంకరుడి మీద పడ్డాయి. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఆయనకి తెలియక కాదు, కోపం వచ్చి కాదు. వాటిని చూసి, ఓ ధేనువులారా, మీరు మీ ఎంగిలిని నా మీద పడవేశారని కించిత్ ఎర్రగా చూశాడు. అవి చచ్చిపోలేదు. ఆయన నిజంగా భస్మం చేయాలనుకుంటే మొత్తం కాలిపోయేవి. ఆయన మూడవ కంటిలోని ఎర్రటి కాంతి వెళ్ళి కొన్ని గోవుల మీద పడింది. పక్కన ఉన్న గోవులు పారిపోయి ఎదురుగా ఉన్న గోవులు ఎర్రగా అయిపోయాయి. కొన్నిటి మీద పడినట్లుగా పడి ఎర్రమచ్చలు పడ్డాయి. బ్రహ్మగారు పరిగెత్తుకు వచ్చి, గోవుని రక్షించాలి శంకరా, మీరు గోవు మీద మూడో కన్ను తెరిచారు అన్నారు. ఆయన నేను తెలియక చేయలేదు. గోక్షీరం తాగుతున్నప్పుడు ఎంగిలి నురగ నా జటాజూటం మీద పడింది. సృష్టిలో ఎంగిలి కాని పదార్థాలు రెండండి. ఆత్మ వాక్కుతో చెప్పలేనిది మౌనంలో అనుభవంలోకి వస్తుంది. వాక్కు ఎంగిలి. ఎంగిలైన వాక్కుకి ఆత్మానుభవం లేదు. అనుభవించబడేదే కానీ ఆ అనుభవం చెప్పేది కాదు. ఆత్మానుభవం ఎంగిలి చేయబడదు. గోక్షీరానికి ఎంగిలి లేదు. దూడ తాగి విడిచి ఉమ్ముతో ఉన్న పితుకులను పితికిన తర్వాత ఉమ్ముతో కలిపి పాలు పడ్డా గోక్షీరం ఎంగిలి కాదు. శంకర, మీకు తెలియనిది కాదు కదా. ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం. అటువంటి మీరు గోవులను ఎర్రగా ఎందుకు చేశారు అన్నారు బ్రహ్మగారు. గోవు సహజంగా గొప్పది. అంత గొప్పదైన గోవుకి ఇవాళ శివతేజస్సును కలిపాను. ధేనువుల మీద వేటి మీద నా దృష్టి పడిందో ఆ ఆవుల జాతి అంత ఎర్రటి రంగుతోటే పుడుతూ ఉంటాయి. గోవులలో కపిల గోవు అంటే ఎర్రటి ఆవుని దానమిస్తే ఊర్ధ్వలోకాలలో శాశ్వత నివాసం పొందుతారు. కపిల గోవులతో అభిషేకం చేసినవాడు కపిల గోవుల పాలతో అభిషేకం చేసినవాడు అంత ఫలితాన్ని పొందుతాడని చెప్పాడు. గోదానం చేసే రోజు ఆ దానం అయ్యే వరకు ఏమీ తినకూడదు, ఉపవాసం ఉండాలి. అంత గొప్పదిగా పరమశివుడు గోమహత్యాన్ని వర్ణిస్తాడు. అంతేగాని గోదానం చేస్తున్నాం కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా నీరసం వచ్చేస్తుందండి, షుగర్ ఉందండి, బీపీలు ఉన్నాయండి అనేసి టిఫిన్లు అవి తినేసేసి ఏదో ఒకటి ఎంగిలి పడిపోయి, ఈరోజు టిఫిన్లలో అంటే పలహారం ఏదైనా చెయ్యొచ్చంటే పెసరట్టు, ఉల్లిపాయ పెసరట్టు ఉప్మాతో సహా తినేసేసి స్నాతకం చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలలో తప్పులు చేసేస్తూ పరమేశ్వర నన్ను అనుగ్రహించలేదు అంటే ఎలా అనుగ్రహిస్తాడండి? కాబట్టి శివుడు వాటి మూపురంలో శివలింగం వలె ఉంటుంది అని అంత ఉదారంగా చెప్పాడు ఆయన. ఆయన మంగళప్రదుడు. లోకంలో పవిత్రమైన వాటిని మరింత పవిత్రం చేసి రక్షిస్తూ ఉంటాడు. అటువంటి వాడు చంద్రశేఖరుడై కాలాతీతుడై మనం కాలంలో గ్రసించబడకుండా ఆయన పాదాలు పట్టుకుంటే పైకెత్తి నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాలు పట్టక పాడైపోతున్నాం మనం. పాదాలు పట్టి రక్షించబడాలి. కార్తీక మాసంలో సన్నజాజులు బాగా వస్తాయి కదండి. శివలింగానికి పూజ చేస్తారు. కార్తీక మాసంలో గోవులకు సంబంధించి వచ్చే అష్టమి నాడు పరమశివుడు, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు గుళ్ళలోకి వెళ్ళేదానికన్నా గోపూజ చేస్తే ప్రీతి చెందుతారు. ఆ రోజున వాటికి అరటిపండు, బియ్యము, బెల్లం ముక్కో పెట్టాలి. గోవుని దర్శించకుండా, ప్రదక్షిణం చెయ్యకుండా ఎవ్వరూ ఉండకూడదు. గోవుని ప్రత్యేకంగా వ్యాసభగవానుడు స్తోత్రం చేస్తాడు. వేదంలో గోసూక్తం ఉంది. లోకాన్ని ఇన్ని రకాలుగా అనుగ్రహించిన వాడు పరమశివుడు. కాబట్టి ఆయన గోవు యొక్క మహత్యాన్ని కూడా అంతలా చెప్పాడు. మనం చాలా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, తిరుపతి, అన్నవరం ఇలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు గోశాలలు ఉంటూ ఉంటాయి. గోశాలలోకి వెళ్ళి మనం విష్ణు సహస్రమో, లలితా సహస్రమో ఏదైనా సరే ఒకసారి చదువుకుంటే 1,00,000 సార్లు చదివినటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. అక్కడికి వెళ్ళి కాస్త ఓ అరటిపండో ఏదో, చాలామంది అరటిపళ్ళు అవి పెట్టకండి, ఇక్కడ ఈ గడ్డి అది తీసుకుని ఇదే పెట్టాలండి అని చెబుతూ ఉంటారు. పోనీ అదే కొని అదే పెట్టినా, లేతే గోగ్రాసానికని ఇంత డబ్బుని కట్టినా మనకి కొంత పుణ్యం వస్తూ ఉంటుంది. అయితే ఈ గోమాత దగ్గరికి వెళ్ళి ఊరికే తిరిగి వచ్చేసామండి, ఫోటోలు తీయించేసుకున్నామండి అనుకోకుండా అక్కడికి వెళ్ళి నమో గోప్యః శ్రీమతీభ్యః సౌరేభ్యే ఈభ్య ఏవ చ నమో బ్రహ్మానుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః గావో మమాగ్రతః
సంతు గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే నిత్యం గవాం మధ్యే వసామ్యహం సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మాతర్మమాభిలషితం సఫలం కురునందిని అని గనక మనం చదువుకుంటే గోమాత సంతోషిస్తుంది. ఆ పరమేశ్వరి కదండి, లలితాదేవికే గోమాత అన్న పేరు కూడా ఉంది. కాబట్టి మనం కామాక్షీదేవికి పూజ చేసిన ఫలితాన్ని మన ఖాతాలో వేసేస్తారు. కాబట్టి ఆ పరమేశ్వరుడికి మనం ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి గోమహత్యాన్ని కూడా మనం ఈరోజు తెలుసుకున్నాం ఈ చంద్రశేఖర అనే నామంతో కలిసి. కాబట్టి మనం కనుక ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన మనల్ని ఎత్తి తన తల మీద పెట్టుకుంటాడు అనేటటువంటి విషయం మనం గ్రహించాలి. మనం ఆ రకంగా ఆయనని పూజ చేసుకోవాలి. ఆ విశ్వాసాన్ని అలా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఆయనకి చంద్రశేఖర అనేటటువంటి నామం వచ్చింది అని తెలుసుకున్నాం. కాబట్టి రేపు ఇంకొక నామంతో మనం ఆ పరమేశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని ముందుకు తీసుకువెడదాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.